ఇంకొకటి నాకు సంతోషం ఏంటంటే మీరు రాజకీయాలకు రాకముందే మీకంటూ ఒక ప్రత్యేక స్థానం సర్వీస్ యాక్టివిటీలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ చాలా పెద్ద ఎత్తున చేయడం అనేటువంటిది నిజంగా అది చాలామందికి ఆదర్శమైంది. మిమ్మల్ని చూసిన తర్వాత చిరంజీవి గారు పెట్టిన అంత పెద్ద నటు పెట్టడం మనం చేయకూడదని వాళ్ళ స్థాయిలో పెట్టినటువంటి చాలా సంస్థలు మీ నుంచి స్ఫూర్తి తీసుకొని పెట్టారనేది నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది చెప్పారు. కాబట్టి అది గొప్ప విషయం. మీకు ఎందుకు వచ్చిన ఐడియా? అది ఏదైనా సరే ముందు మన మనసులో తిరిగి ప్రత్యుపకారంగా ఏదైనా చెయ్యాలి అనే భావం ఒకటి ఉంటేనండి అవకాశాలు ఎదురుగా ఉంటాయండి మన ఎదురుగా. అలా చూసినప్పుడు ఆ టైంలో రక్తం దొరకక చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది గర్భస్రావంతో, డెలివరీ సమయంలో, యాక్సిడెంట్ సమయంలో కొంతమంది క్షతగాతులు, అట్లాగా లుకేమియా కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, ఇలాంటివి తలసేమియా కానివ్వండి, ఇలాంటి చాలామంది ఉన్నారు. ఇంతమంది జనాభా ఉన్న ఈ దేశంలో రక్తం ఇచ్చేవాళ్ళు లేకుండా పోయారు. ఎందుకంటే రక్తం అనేది ల్యాబుల్లో తయారు చేసేది కాదు. ఒక మనిషి మరొక మనిషికి దానం ఇస్తేనే జరిగేది. సో ఆ మాత్రం ఆల్టర్నేటివ్ లేదు, లేదు, ప్రత్యామ్నాయం లేదు. సో ఇది కేవలం మంచి మనసుతోటి ఉండేవాళ్ళు ఇచ్చేదే. వాళ్ళు మోటివేట్ చేయాలంటూ నేను ఏం చేస్తానంటే నా ఫ్యాన్స్ని ఫస్ట్ మోటివేట్ చేద్దామని దీని ఆవశ్యకత చెప్పడం కోసంగా షార్ట్ ఫిల్మ్స్ కానివ్వండి ఎక్కడ పెడితే అక్కడ నేను ఇవ్వటం మొదలుపెట్టేసరికి ఈ రోజున రక్తం ఇవ్వటం కోసంగా ముమ్మరంగా ముందుకు రాగలుగుతున్నారు అంటే దాన్ని ఇనిషియేట్ చేసింది, దానికి ముందస్తుగా దాన్ని మోటివేట్ చేసింది నేను అని చెప్పుకోవడానికి నాకు గొప్ప విషయం అండి. కానీ మీరు ఒక ఉద్యమంలాగా తయారు చేశారు దాన్ని, ఒక మూమెంట్ లాగా తయారు చేసి మిషన్. హ్యాట్స్ ఆఫ్ టు మై ఫ్యాన్స్ అండ్ మోటివేట్ అయిన ధర్మాత్ములు, మంచి మనసు ఉన్న వాళ్ళు ఎంతోమంది ముందుకు వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా చేతులెత్తి నమస్కరిస్తాను.